హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ రుహ్మాన్ 7 ఇవాళ మన అమ్మమ్మల కాలం నాటి రాగి జావా, రాగి అంబలి రెండు చూపిస్తాను. వీడియో అయితే చూడండి. ముందుగా మనం రాగి అంబలి రెడీ చేసుకుందామండి. దానికోసం అయితే ఒక గిన్నెలో 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అందులోకి 2 స్పూన్స్ రాగి పిండి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ రాగి అంబలి అయితే ఎండాకాలంలో వంటికి భలే చలవ చేసిద్దండి. పొట్టలో మాత్రం చల్లగా ఉండిద్ది ఒక గ్లాస్ తాగితే. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి, చిటికెడు. ఎందుకంటే మనం మజ్జిగ వేస్తాం కదా, అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి నేనైతే అది బాయిల్ అవ్వాలి పెట్టేశాను. ఇప్పుడైతే మనం మజ్జిగ చేసుకోవడానికి ఒక గ్లాసులో 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా చిలకరించుకోవాలి. రాగి అంబలి అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఇదైతే మన అమ్మమ్మల కాలం నాటి రాగి అంబలి, రాగి జావ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మనం బాగా బాయిల్ అయిపోయింది కదా జావా. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాం ఒక గ్లాసులో. ఇదిగోండి, ముందుగా నేను రాగి జావా వేసాను. దాని తర్వాత మనం మజ్జిగ చిలకరించుకున్నాం కదా, ఆ మజ్జిగ వేసుకోవాలి. మనం సాల్ట్ వేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పైనుండి బాదంని చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం తాగుతుంటే మనకు అక్కడక్కడ బాదం పీసెస్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. రాగి అంబలి అయితే ఇలా చేసుకోండి. రాగులు అయితే మనకి హెల్త్కి చాలా మంచిదండి. రాగి జావ రోజుకి ఒక గ్లాస్ తాగినా చాలు, మనకి ఎంతో మేలు చేస్తుందండి. గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి. ఇది ఒక గ్లాస్ తాగితే రాగి అంబలి చాలండి, మనకి కడుపులో చల్లగాను భలే ఆ రోజంతా చాలా ఎనర్జీగా ఉండిద్ది. ఇప్పుడైతే నేను బాదం చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కదా, రాగి అంబలి అయితే ఇలా రెడీ చేశాను. చూడండి ఎంత బాగుందో. ఒక గ్లాస్ తాగినా చాలండి, హెల్త్కి అయితే చాలా మంచిది. మన అమ్మమ్మల ఆ కాలంలో ఇలాగే ఒక గ్లాసు రాగి జావ తాగేవాళ్ళంట. అంటే మన రాగి జావ తాగితే మనకి నరాలు అవన్నీ మనకి బలంగా ఉంటాయండి, మనకి ఎంతో శక్తినిస్తాయి. ఇదిగోండి, రాగి అంబలి అయిపోయింది కదా. ఇప్పుడైతే రాగి జావ చేస్తున్నాను. నేనైతే మిల్క్ వేసుకుంటాను రాగి జావలో బాయిల్ చేసుకొని. 2 స్పూన్స్ రాగి పిండి వేసి కొద్దిగా 1/2 గ్లాస్ కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి ఉండలు చుట్టకుండా. నేనైతే 1/2 గ్లాస్ వాటర్ బాయిల్ చేస్తున్నాను. ఇదైతే గర్భిణీ స్త్రీలకు చాలా మంచిదండి. మనకు రాగుల్లో చాలా పోషకాలు అనేవి ఉంటాయి. ఒక గ్లాస్ తాగినా మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఈ రాగుల్లో కొవ్వు కూడా ఉండదు. ఇప్పుడైతే వాటర్ బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం పిండి కలుపుకున్నాం కదా, ఇది వేసేసి బాగా బాయిల్ అవ్వాలి. చిన్న పిల్లల కానుండి పెద్దవాళ్ళ దాకా ఎవరు తాగినా సరే హెల్త్కి చాలా మంచిదండి. చూసారా, ఇది బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం బెల్లం వేసుకుందాం. బెల్లం ఎంత హెల్త్కి మంచిదో, ఐరన్ మాత్రం భలే ఉంటుంది బెల్లంలో. ఇప్పుడైతే కొద్దిగా బెల్లం వేసుకోండి. వేసుకొని ఇది కొద్దిగా బాగా బాయిల్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. మనకి రాగుల్లో కాల్షియం, పొటాషియం, అయోడిన్ పుష్కలంగా లభిస్తాయండి. కొవ్వు అనేది ఉండదు. మనకి షుగర్ పేషెంట్స్ మాత్రం రాగి జావ ఒక గ్లాస్ తాగినా చాలండి పొద్దున్నే. ఇంకా మనం టిఫిన్ తినకపోయినా పర్వాలేదు. ఇదిగోండి, పాలు వేసేసాను కదా. వేసేసిన తర్వాత ఇప్పుడు మనం బాదం చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మనం తాగుతుంటే అక్కడక్కడ మన బాదం తగులుతుంటే బాగుంటుంది కదా. ఇదిగోండి, ఇవాళైతే నేను మీకు రాగి జావా, రాగి అంబలి రెండు చూపించానండి. మనకి చాలా హెల్త్కి మాత్రం చాలా మంచిదండి ఈ రెండు. మనకి రాగి
మన అమ్మమ్మల కాలం నాటి రాగి జావా, రాగి అంబలి రెండు అయితే నేను మీకు ప్రిపేర్ చేసి చూపించాను. మనకి ఎవరికైనా సరే నరాల బలహీనత ఉన్న వాళ్ళు కూడా ఇది ఒక గ్లాసు రోజు తీసుకున్నా చాలండి. హెల్త్కి చాలా మంచిది. మన రెసిపీస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.